కాకినాడ సిటీ రాజకీయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుల మధ్య నిత్యం మీడియా వార్ జరుగుతోంది. ఒకరికొకరు పోటీ పడి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కొండబాబుని ఆయన జాతి పేరుతో దూషించడంతో పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. మత్స్యకారులంతా ఒకటై చంద్రశేఖర్ రెడ్డిపై భగ్గుమంటున్నారు. కోటి రూపాయలు ఖర్చు చేస్తే 10 కోట్లు ఖర్చు చేసినట్లుగా చెప్పే జాతి నీది అంటూ వనమాడి కొండబాబును ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మత్స్యకార సామాజిక వర్గమంతా రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి ఆయనను టార్గెట్ చేశాయి. కొండబాబు ఒకటి తెలుసుకో, ఆ గుడి దగ్గరికి ఒకసారి చూడు. గుడి కట్టడానికి ఇప్పుడు 4 కోట్ల పైన అయింది నాకు. అది నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను కట్టే. నా గుడిని ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోలేదు. నీలాగా నువ్వు ఒక గుడి కడితే, 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్లు వసూలు చేసే జాతి నీది, 10 కోట్లు వసూలు చేసే కుటుంబం నీది. కనుక నీలాగా ప్రజల దగ్గర డొనేషన్ తీసుకుని గట్రా ఏం చేయలేదు. నేను నా సొంత నిధులతో, కుటుంబ నిధులతో మేము 4 కోట్ల రూపాయలతో నిర్మించాం. ఈ మధ్య కాలంలో టీటీడీ నుంచి ఇప్పుడు 1 కోటి రూపాయలు శాంక్షన్ అయింది. టీటీడీ నుంచి కూడా 1 రూపాయి కూడా విత్డ్రా చేయలేదు. గుడి పొడకు పూజ చేసాం. ఫర్దర్ వర్క్స్ ఏదన్నా ఉంటే టీటీడీ ద్వారా వచ్చిన నిధులతో 1 కోటి రూపాయల నిధులు శాంక్షన్ అయింది. ఆ 1 కోటి రూపాయల నిధులతోటే ఫర్దర్ గుడి డెవలప్మెంట్ చేస్తాను తప్ప ఇప్పటివరకు టీటీడీ నుంచి రూపాయి డ్రా చేయలేదని నీకు విన్నవించుకుంటాను. తెలిసి మాట్లాడాను. నేను ఏదో నోరు ఉంది కానీ ఇష్టమైన ప్రారంభం వెళ్తే వాళ్ళు రాలిపోతే ఈసారి అని చెప్తాను. కొండబాబు మరొకసారి చెప్తాను. గతంలో యువగళం యాత్రలో కాకినాడ వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. అప్పుడు కూడా చంద్రశేఖర్ రెడ్డి, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. చంద్రశేఖర్ రెడ్డిని లోకేష్ విమర్శించినప్పుడు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు చంద్రశేఖర్ రెడ్డి లాగా ఉంటుంది. అందుకే చంద్రశేఖర్ రెడ్డి కూడా కొత్త పేరు పెట్టా. రెడీనా? దోపిడి శేఖర్. ఏంటది? దోపిడి శేఖర్. గంజాయి, హెరోయిన్ డ్రగ్స్ అమ్మి మన పిల్లల్ని దానికి బానిసలు చేస్తున్నారు. కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. మున్సిపాలిటీని స్మార్ట్ సిటీ పేరుతో డబ్బులు కాజేస్తున్నారు. ఇల్లు స్థలాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారు. శశికాంత్ నగర్లో ఏకంగా పార్క్కి చెందిన 2 ఎకరాల భూమి సొంత భూమి అని బంధువుల పేరు పైన మార్చి టీడీఆర్ బాండ్స్ ద్వారా దాదాపు 130 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు ఈ దోపిడి శేఖర్. ఎప్పుడైతే చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార సామాజిక వర్గాన్ని దూషించారో ఒక్కసారిగా మత్స్యకారులంతా భగ్గుమన్నారు. పుదుచ్చేరి రాష్ట్రంలోని యానాంకు చెందిన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సైతం మండిపడ్డారు. అందుకు సంబంధించి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. వాస్తవానికి ఆయన వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితులుగా పేరు పొందారు. కానీ తన సామాజిక వర్గాన్ని సీఎం జగన్ సన్నిహితునిగా పేరు పొందిన చంద్రశేఖర్ రెడ్డి విమర్శించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే మత్స్యకారులు తగిన బుద్ధి చెబుతారని కృష్ణారావు హెచ్చరించారు. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు జాతి గురించి దూషిస్తూ మాట్లాడి ఉన్నారు. దీనికి వారు ప్రత్యర్థిగా ఉన్న, గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కొండబాబుని, వారిని ఒక్కరిని దూషిస్తే మనం పొలిటికల్గా దాన్ని వారు ఒకరినొకరిని దూషించుకోవడం అనేది సహజం. కానీ జాతి అని చెప్పి ఈరోజు వారు మాట్లాడున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు ఇమ్మీడియట్గా మీరు మాట్లాడిన ఆ విషయాన్ని, జాతి అన్న దాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఇప్పటికీ మహిళా సంఘాలు, అలాగే అగ్రికుల క్షత్రియులు కానీ, అలాగే మిగిలిన మత్స్యకారులు సంబంధించిన ఉపకులాల వారు కూడా చాలామంది నాకు వీడియో అయి కూడా పెడుతూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ విషయాన్ని దీన్ని వారు క్షమాపణ చెప్పే వరకు మీరు దాన్ని డిమాండ్ చేయమని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.
ఇంతటితో ఈ వివాదం ఆగలేదు. టీడీపీ మత్స్యకార సామాజిక వర్గం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చంద్రశేఖర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మత్స్యకార సామాజిక వర్గ ఆగ్రహానికి గురవుతారని టీడీపీ సీనియర్ నేత తుమ్మల రమేష్ హెచ్చరించారు. రాజకీయాలతో సంబంధం లేని మత్స్యకార పెద్దలు కూడా చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలను తిప్పికొట్టారు. తమ సామాజిక వర్గాన్ని ఆయన చులకన చేశారని, వెంటనే క్షమాపణ చెప్పాలని మత్స్యకార సామాజిక నేత ముసలయ్య డిమాండ్ చేశారు. జాతి యొక్క ఆత్మాభిమానాన్ని కించపరిచేలా చాలా హేళనగా మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మిమ్మల్ని గెలిపించినటువంటి మా మత్స్యకార సోదరులందరికీ కూడా, మీ వెనకాల ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఇటువంటి వ్యక్తుల్ని విడిచి మీరు ముందుకు రండి. పార్టీలకు అతీతంగా, పార్టీలు అందరికీ ఉంటాయి కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి. పార్టీలకు అతీతంగా మన యొక్క జాతిని అవహేళనగా మాట్లాడినటువంటి ఇలాంటి యొక్క ఉన్మాదుల్ని మనం చాలా తీవ్రంగా ఖండించి వాళ్ళని చాలా దూరంగా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మేము చెబుతున్నాం, దయచేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు తెలియజేసేది ఒకటే, మీరు వాడినటువంటి పదజాలాన్ని వెంటనే వెనక్కి తీసుకొని మీరు క్షమాపణలు చెప్పాలని మా జాతి మొత్తాన్ని పిసరమంది మత్స్యకారులందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అనలేమా, కానీ మాకు సంస్కారం ఉంది, మీ సంస్కారం ఎక్కడికి పోయింది అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఇటువంటి చర్యల్ని ఇంకొకసారి కానీ ఇంకొక మారు కానీ మీరు ఇటువంటి పదజాలం వాడితే కనుక మా మత్స్యకారులందరూ కూడా ఏంటో చూపిస్తాం, త్వరలో మీరు తెలుసుకుంటారని కూడా సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. మత్స్యకారులను ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి దూషించడంతో జనసేన మత్స్యకార విభాగం రాష్ట్ర చైర్మన్ బొమ్మిడి నాయకర్ రంగంలోకి దిగారు. కాకినాడలో మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేశారు. కొండబాబు మీద పర్సనల్గా అయినా కొంచెం ప్రాబ్లం ఉంటే మీ పర్సనల్గా తిట్టుకోండి, కానీ జాతిని తిట్టడానికి మీరు అర్హులేనా? ఎందుకంటే కాకినాడ నగరంలో 1,00,000 మంది జనాభా ఉంటున్న మేము, ఓటర్లుగా 75 లక్షలు ఉంటున్న మేము, నీకు ఓట్లేసి ఎమ్మెల్యేగా నెగ్గించుకున్నందుకు ఒక కోటి రూపాయలు ఖర్చు పెడితే 10 కోట్లు అని చెప్పుకునే జాతి నీదని విమర్శించడం అస్సలు సరైనటువంటి పద్ధతి కాదు అని మేము తెలియజేస్తున్నాం. ఇలాగైతే మీరు మా జాతి దగ్గరికి వచ్చి మీరు ఓట్లు అడగగలరా? ఏటిమొక దగ్గర నుంచి, దుమ్ములపేట దగ్గర నుంచి కాకినాడ నగరంలో ఎక్కడైనా ఓట్లు అడగగలరా? మీరు ఎవరు అడుగుతున్నారు? ఎవరు మెజార్టీతో మీరు ఎమ్మెల్యే అయ్యారు? మీరు మత్స్యకారుల ఓట్లతోనే కదా ఎమ్మెల్యే అయ్యారు. అటువంటిప్పుడు ఎమ్మెల్యే నెగ్గడానికి మత్స్యకారుల ఓట్లు కావాలి, కానీ మీరు మాత్రం మేము దళారుల కింద లేకపోతే దోపిడీదారుల కింద మంచి వాళ్ళు కాదని మీరు కోటి ఖర్చు పెడితే 10 కోట్లు దండుకునేటువంటి జాతిని విమర్శించడం తగదు అని తెలియజేస్తూ ఈ విషయాన్ని మీరు వెనక్కి తీసుకుని యావత్తు మత్స్యకార జాతికి సమర్పణ చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చంద్రశేఖర్ రెడ్డి ఇతరులను దూషించడంలో ఎప్పుడూ ముందుంటారు. చంద్రబాబును కాకినాడలో అత్యంత తీవ్రంగా దూషించారు. ఈ సందర్భంలో మీడియాను లారీలతో తొక్కించి చంపేస్తామని కూడా హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి కాకినాడ వచ్చినప్పుడు ఆయన్ను ముట్టడించారు. క్రైస్తవుల వల్లే తాను కన్నబాబు ఎమ్మెల్యేలు అయ్యామని, క్రైస్తవ ముఖ్యమంత్రిగా జగన్ను ఎన్నుకోవాలని పిలుపునిచ్చి మరో వివాదానికి తెరతీశారు. ఈ పరిణామాల దృష్ట్యా చంద్రశేఖర్ రెడ్డి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారనే ఆరోపణలు కాకినాడ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.